ప్రభావతి అక్క బయట పెట్టిన రోహిణి మొదటి పెళ్లి చింటూ రహస్యం. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రభావతి అక్క బయట పెట్టడం ఏంటి? రోహిణి మొదటి పెళ్లి విషయం ప్రభావతి అక్క ఎలా తెలుసుకుంది, ఎలా బయట పెట్టింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా ప్రభావతి సత్యం ఇద్దరూ మాట్లాడుకోవడం మానేసేసరికి ఇంకా కామాక్షి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. బాలు, మీనా, ఇంకా శృతి, రవి అందరూ కూడా సత్యానికి నచ్చ చెప్పే ప్రయత్నం ఎంతలా చేసినా కానీ ప్రభావతి మూర్ఖత్వానికి సత్యం అస్సలు అంగీకరించడు. ప్రభావతికి కొన్ని రోజులు మాట్లాడడం మానేస్తేనే తిక్క కుదురుతుంది అని సత్యం మనసులో అనుకుని, లేదురా మీ అమ్మ తప్పు చేసింది, నేను మాట్లాడను అని కారాఖండిగా చెప్పేస్తాడు. సత్యమైతే చెప్పేసేసరికి ఇంకా ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే ప్రతి మాట ప్రభావతి చాటుగా ఉండి వింటూనే ఉంటుంది. నాతో మాట్లాడమని ఇంతమంది ఇన్ని రకాలుగా బ్రతిమాలుతున్నా ఈయన మాట్లాడడం లేదు, నిజంగానే జీవితాంతకాలం ఈయన నాతో మాట్లాడకుండా ఉండిపోతారా ఏంటి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రభావతి అయితే అలా అనుకుంటూ ఉండి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ప్రభావతికి ఇప్పటి వరకు ఏమీ గుర్తురాదు. వాళ్ళమ్మ ఉండదు, అక్కే అమ్మలా పెంచుతుంది. అమ్మలా పెంచేసరికి వాళ్ళ అక్కకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఏమైంది ప్రభా, ఈ మధ్య ఫోన్ కూడా చేయట్లేదు, మరి ఇప్పుడెందుకు ఈ అక్క ఇంత అర్జెంటుగా గుర్తొచ్చింది అనగానే ఏడవడం మొదలు పెడుతుంది చిన్నపిల్లలాగా. ఏంటి ప్రభా నువ్వు ఏడుస్తున్నావా? నువ్వు ఏడిపించడం తప్ప ఏడవడం రాదు అనుకున్నాను, మరి నువ్వేడవడం ఏంటి? ఏం జరిగింది ప్రభా అని చెప్పనేసరికి జరిగిన విషయమంతా తన కోణంలో ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు తన వెర్షన్లో చెప్పడం అలవాటు కదా. ఎదుటి వాళ్ళ వైపు తప్పు, వీళ్ళ వైపు తప్పున్నా ఎదుటి వాళ్ళ వైపే తప్పు వేలెత్తి చూపించడం ఎలా అయితే అలవాటో ఆ రకంగానే అదే అలవాటు మీద అలానే చేస్తారు. అలానే చేసేసేసరికి ఇంకా అలాగే చెప్తుంది ప్రభావతి. ఇంకా అలా చెప్పడంతో ప్రభావతి ఎప్పుడైతే ఆ వెర్షన్లో చెప్తుందో, అంటే నీ తప్పు లేకుండానే సత్యం నిన్ను అన్నాడు, నీతో మాట్లాడడం లేదు అంటావు అంతేనా అని చెప్పాను. కానీ అంతే అక్క అని చెప్పనేసరికి సరే నేను వస్తాను అని చెప్పాను. కానీ వద్దులే, నా సమస్య చెప్పుకున్నాను కానీ పరిష్కారం నేను చెప్పమని అనలేదు అని చెప్పాను. కానీ నేను నీకు అమ్మ తర్వాత అమ్మ లాంటి దాన్ని. మీ అమ్మ నీకు అమ్మ మన చిన్నప్పుడే చనిపోయింది కాబట్టి నేనే అక్కనైనా అమ్మనైనా నేనే కదా. ఇప్పుడు నీ కాపురానికి ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను సరిదిద్దవలసిన బాధ్యత నాదే కాబట్టి నేనే నీ సమస్యను సరిదిద్దుతాను అని చెప్పి ఇంకా ప్రభావతి వాళ్ళ అక్క అయితే మరుసటి రోజు బయలుదేరుతుంది. ఆవిడ వచ్చే సమయానికి రోహిణి ఇంట్లో ఉండదు. ఎవరిదో పెళ్ళుంటే వాళ్ళ మేడము ఒక ఇద్దరు ముగ్గురు క్లయింట్స్ని, రోహిణిని మొత్తం ముగ్గురిని కూడా పంపిస్తారు. అంటే బయటికి పంపిస్తారు. బయటికి పంపించేసరికి రోహిణి ఉండదు, భద్రావతి వస్తుంది. రెండు వదిన గారు అని చెప్పనేసరికి ఏంటి సత్యం, నువ్వు చాలా మంచివాడివే అనుకుని నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేశాను, అది గయ్యాలిదని తెలుసు నాకు, కానీ నువ్వు సాధు స్వభావుడు కదా, ఇద్దరికీ సెట్ అవుతుందిలే అని చెప్పి ఇంకా అసలు అది ఏం చేసిందో మీకు తెలుసా వదిన అని చెప్పాను. కానీ ఏం చేసింది? కొడుక్కి సహాయం చేసింది అంతే కదా, ఆ మాత్రం దానికి దాన్ని తిట్టేస్తావా, మాట్లాడడం మానేస్తావా అని చెప్పాను. కానీ ఓహో అది దాని వెర్షన్లో మీకు చెప్పినట్టుంది వదిన, అసలు ఏం జరిగిందంటే అని చెప్పాను. కానీ నేను చెప్తానంటూ కామాక్షి చెప్తుంది. ఏంటి కామాక్షి, నువ్వు ఇక్కడ ఉండగానే మా మరిది నా చెల్లెలు ఇద్దరు గొడవపడి మాట్లాడుకోవడం మానేశారా అనగానే నీకు తెలియదు పెద్దొదినా, మీ చెల్లెలు ఏం చేసిందో నీకు తెలియదు, అర్థమయ్యేటట్టు నేను చెప్తాను కదా అంటూ దాని వెర్షన్లో ఇంకా మొత్తం విషయం చెప్తుంది. కామాక్షి అసలే ఏడా టైపు, ఎలా చెప్పే టైపు, ఆ రకంగానే లక్షలు మింగినోడు బంగారం మింగాడు అది ఇది అని మొత్తం చెప్పేసేసరికి కరెక్ట్గా చెప్పావత్తా అంటూ బాలు అంటాడు. అనేసరికి ఇది వదిన జరిగిన విషయం. ఇప్పుడు ఇందులో అన్నయ్య తప్పెంతుంది, మీ చెల్లెలు తప్పెంతుంది, మీ చెల్లెలతో అన్నయ్య మాట్లాడడం మానేయడం తప్ప కరెక్టా, అది చెప్పొదినా అని చెప్పనేసరికి ఏంటి ప్రభా నువ్వేంటి ఇలా చెప్పావు,
తప్పు నీదేమీ లేనట్టు, ఎవరూ సాయం చేయకపోతే నేనే సాయం చేశానంటూ మాట్లాడావు కదే, మరి ఇప్పుడేంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి, అది అక్క అని చెప్పాను. కానీ నాకు తెలుసు ప్రభా, నువ్వు చెప్పినప్పుడే నాకు అనుమానం కలిగింది. నువ్వు నీ వెర్షన్లో నీ తప్పు లేకుండా చెప్తావు తప్ప సత్యం తప్పుందంటే నేను అస్సలు నమ్మను. నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అసలు ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలుసుకోవడం కోసం కాదు, నీ తప్పెంతుందో తెలుసుకోవడం కోసం. ఈ మనోజ్ గడి గురించి ఎన్నిసార్లు అవమానపడతావే? వీడు సోమరిపోతే ఎప్పటికీ వీడు నార్మల్ స్థితికి రాడు. వీడు బద్ధకానికి ఇలా తయారవడానికి కారణం నువ్వేనే. నీ వల్లే వీడు ఇలా బద్ధకంగా తయారయ్యాడు. లేదంటే వీడు ఇలా ఉండేవాడు కానే కాదు. వీడిని నువ్వే ఇలా తయారు చేసి పైగా తప్పు లేదు అది ఇది అంటావేంటే అని చెప్పాను. కానీ అది కాదు అక్క అని చెప్పాను. కానీ ఇంకా చాలే, ఏంటి సత్యం అనగానే, లేదా వదిన, నేను మాట్లాడలేను. ఇలా నన్ను, నా కుటుంబాన్ని, ఇంటి కోడల నగలు తాకట్టు పెట్టడం మానేసి అమ్మేసి ఈ రకంగా మళ్ళీ ఎలా చేసిందనుకుంటున్నావు? అది నేను చెప్తాను అన్నయ్య అంటూ గాజులు మీనా మొహం మీద విసిరి కొట్టడం చెప్తుంది. మీనా లాంటి కోడలుంటే నెత్తిన పెట్టుకుని చూసుకోవచ్చు. నా కోడలు ఉంది, నా చేత పనులు చేయించుకొని ప్రతి క్షణం నన్ను ఏదొకటి అంటూనే ఉంటుంది. కానీ మీనా లాంటి కోడలు ఉండడం నీ అదృష్టం అనుకోవడం మానేసి తన మొహం మీద గాజులు విసిరి కొడతావా? మీనా, బాలు, మీరొక్కన క్షణం ఇక్కడ ఉండొద్దురా, పదండి మన ఇంటికి వెళ్ళిపోదాం. అన్నయ్యలతో పాటు నువ్వు కూడా అక్కడే ఉందువు కానీ అని చెప్పాను. కానీ ఎందుకులే పెద్దమ్మ, నేను వెళ్ళిపోతే నాన్న ఒక్కడు అయిపోతాడు కదా అని చెప్పనేసరికి, అదిరా కొడుకంటే, చూసావా ఇద్దరు ఎలా ఉన్నారో? తండ్రి కొడుకులంటే వాళ్ళు అలా ఉండాలి. తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి ఆలోచిస్తారు. ఈ తల్లి కూతుర్లు ఈ తల్లి కొడుకులు ఎంత దారుణంగా కోడల బంగారం కూడా అమ్మేసుకుని పైగా ఏంటి అత్తయ్య గారి మీద నింద మోపుతావా? అత్తయ్య గారికి మాట చెప్పానే అనుకో, నిన్ను జడించి కొడతారు, అర్థమవుతుందా అని చెప్పి భద్రావతి కాస్త ప్రభావతికి తన స్టైల్లో వార్నింగ్ ఇస్తుంది. రండి పెద్దత్తయ్య, టిఫిన్ చేద్దురు కానీ అనగానే, సరేనమ్మా, దా పెద్దమ్మ అని చెప్పి, రండి మరిది గారు అని చెప్పి అందరూ కూడా కూర్చుంటారు. ప్రభావతి మాత్రం రాదు. ప్రభావతి అత్తయ్య రండి అనగానే దాన్ని వదిలేసేయి, అది అలా కుళ్ళితోనే ఏడుస్తుంది. దాని కుళ్ళే దానికి ఎప్పటికైనా తింటుంది. దానిలో మార్పు రాదమ్మా, దాన్ని పట్టించుకోకు. నాకిక్కడ ఉన్నన్ని రోజులు కొంచెం ప్రశాంతంగా కడుపు నిండా తిండి పెట్టమ్మా మీనా. కడుపు నిండా రుచికరమైన భోజనం చేసి ఎన్ని రోజులైందో. ఈ వయసు వచ్చాక నా చేతి వంట నేనే తినాలంటే నాకు నచ్చడం లేదు. నా కోడల చేసి పెట్టదు, పైగా ఏదో ఉద్యోగం అంటూ వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంకా భద్రావతి కాస్త బాధపడుతూ ఉంటుంది. మీరేం బాధపడకండి అత్తయ్య, ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు ఉండండి అని చెప్పనేసరికి, ఎక్కడే పాతుకుపోతే ఎలాగా, దాని కుటుంబం లేదా ఏంటి అంటూ ప్రభావతి అంటుంది. ఉండలేవే, ఉంటే నీ అరుపులకి వాటికి నీ గురించి నాకు తెలిసిపోతుంది. చిన్నప్పటి నుంచి నిన్ను భరించింది నేను కాదా ఏంటి? బయటికి వెళ్ళి ఎన్ని గొడవలు తీసుకొచ్చేదానివి, ప్రతి ఒక్కరితోటి కయ్యాలే పెట్టుకుని వచ్చేదానివి అంటూ భద్రావతి కాస్త మాట్లాడేసరికి, ఓహో, చిన్నప్పటి నుంచి మా ప్రభావతమ్మ ఇలానే ఉందేంటి పెద్దమ్మ అని చెప్పాను. కానీ అవును, ఇలాగే ఉందిరా, భరించి సత్యానికి అప్పగించాను, పాపం ఇప్పుడు సత్యం భరిస్తున్నాడు అని చెప్పనేసరికి, మీరు భరించలేక నాకు అప్పగించారు, నేను భరించలేక ఎవరికి అప్పగించలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి సత్యం అంటాడు. అనేసరికి కడుపు నిండా భోంచేసి హాయిగా ఉందమ్మ మీనా, కడుపు నిండిపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, ఒరే మనోజు, నీ పిల్లమిదిరా, నీ పిల్లం కనిపించట్లేదేంటి? అప్పుడు మీ పెళ్ళికి కూడా నన్ను పిలవలేదు మీ అమ్మ, హడావిడిగా చేసింది. ఇప్పుడు ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులతో సత్యం సంతోషంగా ఉన్నాడనుకుంటే నీ ఆవిడ వచ్చినప్పటి నుంచి కనబడట్లేదు, వస్తుందా సాయంత్రానికి అని చెప్పాను. కానీ లేదు, తను బ్యూటీషియన్ కదా, పెళ్ళి ఉంటే వేరే ఊరు వెళ్ళింది, రేపు సాయంత్రానికి కానీ తను రాదు అని చెప్పాను. కానీ ఓ, ఇల్లు వదిలి ఒక రాత్రంతా బయట ఉండడమే అని చెప్పనేసరికి, తప్పదు మరి, బ్యూటీషియన్ అంటే అలాగే ఉంటుందిలే అని చెప్పి మాట్లాడతారు. సర్లే అని చెప్పి ప్రభావతి
మనోజ్ని కాస్త హాల్లో పడేసి మనోజ్ గదిలోనే ఈవిడ పడుకుంటుంది. పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మనోజ్ వెళ్ళి రెడీ అవుతాడు. ఇంకా వాడు వెళ్ళిపోతాడు. ఇంక ఈవిడ లేచి కడుపు నిండా టిఫిన్ చేసి కూర్చొని మరిదితో మాట్లాడుతూ ఉంటుంది. వదిన గారైనా తల్లిలాగంటే అత్తగారిలాగా అన్నీ అడిగి తెలుసుకుంటుంది. కొంచెం పెద్ద వయసు కావడంతో అన్నీ అడిగి తెలుసుకుంటుంది. ప్రభావతికి మాత్రం టిఫిన్ ఉండదు. ఏంటి ప్రభా, టిఫిన్ చేసావా? బారెడు పొద్దెక్కాక లెగడం నీకు బాగా అలవాటు, టిఫిన్ ఏం చేస్తావులే నువ్వు అని చెప్పి ఇంకా ప్రభావతిని కాస్త తిట్టుకుంటుంది. తనైతే తిట్టుకున్న తర్వాత సర్లే వెళ్ళి టిఫిన్ చేయి, డైనింగ్ టేబుల్ మీదే ఉంది, నీ కోడలు పువ్వులేదో ఇవ్వాలి అని చెప్పి బయటికి వెళ్ళింది అని చెప్పాను. కానీ గబగబా వచ్చి ప్రభావతి కాస్త టిఫిన్ చేస్తుంది. టిఫిన్ చేసి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోతుంది. ఈ పని బాగుంది, కొన్ని రోజులు ఇలాగే ప్రశాంతంగా ఉండు సత్యం, మళ్ళీ దాంతో మాట్లాడితే వాగుడు మళ్ళీ మొదలు పెడుతుంది అనగాని, మా ఇద్దరిని కలపడానికి వచ్చావా శాశ్వతంగా విడదీయడానికి వచ్చావా అనగాని, నేనేమి ఎవరిని విడదీసే పని పెట్టుకోలేదమ్మా, నువ్వే అందరినీ విడదీసుకుని వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నావు, నీలో మార్పు రాకపోతే ఎప్పటికైనా ఇది ప్రాబ్లమే అవుతుంది అని చెప్పి ఇంకా భద్రావతి కాస్త అంటుంది. ఇంకా అలా అన్న భద్రావతి బాగానే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి కాస్త ప్రభావతి కూర్చుని చూస్తూ ఉంటుంది. ఏంటి అందరూ వచ్చేస్తారు సాయంత్రానికి, భద్రావతి చూస్తూ ఉంటుంది. పెద్ద కోడలు ఎక్కడా అని చెప్పాను. కానీ వస్తుంది, తను ఏమన్నా ఖాళీగా ఉందనుకుంటున్నావా, పూలమ్ముతుంది అనుకుంటున్నావా అనగానే, చూడు ప్రభా, ఇంకొకసారి మీనాని కించపరుస్తూ మాట్లాడేవనుకో నిన్ను తీసుకెళ్ళి మా ఇంట్లో వాడేస్తాను, అప్పుడు మా కోడల చేత నీకు ఎలాంటి టార్చర్ కావాలో అలాంటి టార్చర్ పెడుతుంది, నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టి నేను వచ్చి ఇక్కడ హ్యాపీగా ఉంటాను నా కొడుకు కోడళ్ళు అనుకుని, నువ్వు వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి ఉంది కానీ అని చెప్పాను. కానీ వద్దు బాబోయ్, నీ కోడలతో నేను పడలేను అని చెప్పి ప్రభావతి కాస్త అంటుంది. ఈలోపు రోహిణి రానే వస్తుంది. రావడంతో రోహిణి ఇలా గుమ్మాలు అడుగు పెట్టడంతో కాఫీ తాగుతున్న భద్రావతి కాస్త లేచి కాఫీ కప్పుతోటే లేచి నిలబడిపోతుంది. నిలబడిపోయేసరికి అలా చూస్తూ ఉండిపోతుంది. భద్రావతిని కూడా తను అలా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే భద్రావతి ఎవరో కాదు, రోహిణి వాళ్ళ నాన్నకు దూరపు చుట్టం, అంటే కొంచెం రిలేషన్స్, అంటే భర్త తరపు వాళ్ళ రిలేషన్ అన్నమాట. దూరపు చుట్టమైనా ఎక్కువ వాళ్ళ ఇంట్లో పెద్ద తరహా మనిషి ఎవరైనా ఉన్నారంటే భద్రావతియే. సో అందుకని వీళ్ళ పెళ్ళిలో ప్రతి క్షణం ఆవిడే ఉండి అన్నీ చూసుకుంది. సో అందుకు బాగా గుర్తు, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది భద్రావతి. అందుకే అలా నిలబడిపోయేసరికి, ఏంటమ్మాయి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, అయినా నువ్వేంటి ఇక్కడ ఉంటున్నావు, ఏళ్ళింటికేంటి అంత డైరెక్ట్గా వచ్చేసావు అని చెప్పాను. కానీ ఏంటక్క, తను నీకు తెలుసా ఏంటి, తను ఎవరనుకుంటున్నావు, మనోజ్ పెళ్ళం అనగాని, ఓబ్బో మనోజ్ పెళ్ళం ఇదా అని చెప్పాను. కానీ అదేంటక్క ఇదాదా అంటున్నావు, నీకు ఈ రోహిణి ముందే తెలుసా అనగాని, ఏంటి ఇక్కడ రోహిణి అని పేరు మార్చుకున్నావా, కళ్యాణి అని నా అక్కడ నా కొడుకు జీవితంలోకి వచ్చావు, ఇక్కడ వీడి జీవితంలోకి రోహిణి అని వచ్చావా అని చెప్పాను. కానీ అంటే దూరపు చుట్టమైన వరుసకి కొడుకు అవుతాడు, కొడుకు కోడలు అవుతారన్నమాట వీళ్ళు. సో అందుకని నా కొడుకు అంటుంది. వాడంటే భద్రావతికి చాలా ఇష్టం, అందుకోసమని, అంటే వాళ్ళ బావగారు కొడుకు అన్నమాట. అలా అయ్యేసరికి ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి వాడి జీవితం అంటున్నావు ఏంటక్క, తనెవరనుకుంటున్నావు, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు, పైగా కళ్యాణి అంటావేంటి, తన పేరు రోహిణి అయితేను అని చెప్పాను. కానీ పిచ్చి ప్రభావతి, నువ్వే అందరినీ మోసం చేస్తూ ఉంటావు, నిన్ను మోసం చేసేది ఇది దొరికింది, అది నువ్వు తెలుసుకోలేకపోయావు, ఒకరిని తన్నినట్టు ప్రవర్తిస్తే మరొకరు వాళ్ళని తన్నినట్టు ప్రవర్తిస్తారు అని ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది అనగాని, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నానా, ఈ రోహిణి ఎవరనుకుంటున్నావు, మా బావగారు కొడుకు అప్పట్లోని పెళ్ళయింది కదా 9 సంవత్సరాల క్రితం, పెళ్ళైన సంవత్సరానికే తను టాటర్ తిరగబడిపోయి ప్రాణాలు పోయాయి కదా అని చెప్పాను. కానీ అవును, ప్రాణాలు పోయిన వాడి పెళ్ళమే ఇది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి కప్పలా నోరు తెరుస్తుంది. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అనగాని, దీనికి ఒక కొడుకు కూడా ఉండాలి, వాడి పేరు ఏదో పేరైతే గుర్తులేదు కానీ కొడుకు కూడా ఉంటాడే, ఏంటి
కళ్యాణిని రోహిణిగా మార్చేసుకొని ఇక్కడ ఈ ఇంట్లో సెటిల్ అయిపోయావా? దాన్ని చూస్తే రెండో పెళ్లి దానిలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆ మాత్రం నీకు తెలియలేదా ఏంటి? అంతేలే, మంచి గడుసుదానివి అని చాలా బాగా బూర్ల బుట్టలో పడ్డావు. బూర్ల బుట్టలో కాదు, చాలా మోసపోయావు. అది బూర్ల బుట్టలో పడింది, నువ్వు మోసపోయావు అని చెప్పనేసరికి ఏంటి రోహిణి, ఏం మాట్లాడవేంటి? మా అక్క అంతలా చెప్తుంటే నువ్వేం మాట్లాడకుండా నీ పేరు కళ్యాణి కాదు అంటూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి అని చెప్పాను. కానీ ఏంటి పెద్దమ్మ నువ్వు చెప్పేది నిజమా అంటూ బాలు మాట్లాడతాడు. అవునరా బాలు, ఇప్పటి వరకు నీ విషయం తెలుసుకోలేకపోయావా అనగానే, అనుమానం అయితే చాలాసార్లు వచ్చింది కానీ తెలుసుకోలేకపోయాను అని చెప్పనేసరికి, మంచి పని చేసావరా, అనుమానం వచ్చింది తెలుసుకోలేకపోయావా? ఆవిడ గారికి ఆల్రెడీ పెళ్ళి జరిగిందనగాని, అంతేలే, ఈ సోమరిపోతుకి పెళ్ళైన అమ్మాయి తప్ప పెళ్ళి కాని అమ్మాయి ఎలా దొరుకుతుంది? బాగుందమ్మా, అక్కడేమో నా కొడుకుని మింగేశావు, ఇక్కడేమో వీడిని మింగేయడానికి ఇంట్లో అడుగు పెట్టావా అని చెప్పాను. కానీ మరి వీళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడా అనగానే, మలేషియా ఏంటి ప్రభా, అసలు దీనికి నాన్నే లేడు, ఉన్నది తల్లి మాత్రమే. ఆ తల్లే ఇంట్లో ఆ పని ఈ పని ఏదో పొలం పనులకి వెళ్ళి అప్పట్లో తెగ కష్టపడేది. ఈ మధ్య ఒంట్లో కూడా బాగోలేదు. దీని కొడుకు ఆవిడ దగ్గరే ఉంటున్నాడు కదా, ఊళ్ళోనే ఉంటున్నారు కదా వెళ్ళు అని చెప్పాను. కానీ ఇంతకీ వీళ్ళది ఏ ఊరు పెద్దమ్మ అని చెప్పాను. కానీ ఏ ఊరేంట్రా? కేపీపాలెం, మా బావగారాల ఊరు అదే కదా అని చెప్పనేసరికి, కేపీపాలెమా అంటే ఆ రోజు నువ్వు అలిగి వెళ్ళిపోయింది కేపీపాలెం వెళ్ళానని చెప్పింది మీ పుట్టింటికన్నమాట. బాగుంది ప్రభావతమ్మ, చాలా బాగుంది. మరి మలేషియాలో వీళ్ళకి చుట్టాలున్నారా అని చెప్పాను. కానీ మలేషియా ఏంటి, వీళ్ళకి అసలు పాస్పోర్ట్ ఉందా? రాజమండ్రి దాటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిందే లేదు. మాకు అక్కడి నుంచి రాజమండ్రి తప్ప వేరే ఊర్లు ఉండవు కాబట్టి రాజమండ్రి దాటి ఏ ఊరు వెళ్ళుండరు వీళ్ళ మొహాలకి. వీళ్ళకంత లేదు ప్రభా, ఒక ఇల్లు ఉందంతే, ఆ ఇల్లు ఆ పిల్లోడు అంతే, అంతకు మించి ఏమీ లేదు. తల్లి కూతురు పిల్లోని పట్టుకుని చూసుకుంటూ ఉండేవారు. మరి ఇది ఎప్పుడు పెళ్లి చేసుకుందో, నీ ఇంట్లో కోడలుగా ఎప్పుడు తెస్టేసిందో నాకైతే తెలీదు అని చెప్పి ప్రభావతితో భద్రావతి అనేసరికి ప్రభావతి కాస్త రోహిణి చంప చెల్లుమనిపిస్తుంది. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి? మా అక్క చెప్పిందంతా నిజమేనా అని చెప్పి రోహిణిని అడిగేసరికి, రోహిణి అబద్ధమని చెప్పలేదు, ఎందుకంటే క్లియర్గా తెలుసు పెళ్లి చేసుకున్నది వాళ్ళ బావగారు కొడుకునే కదా, సో తెలియకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా క్లియర్గా తెలుసు. ఇప్పుడు నేను అబద్ధం ఆడితే అబద్ధం ఆడినట్టే ఉంటుంది తప్ప నిజం చెప్పినట్టుగా ఉండదు, ఎవరూ నమ్మరు కూడా. ఇంకేం చేస్తుంది, నిండా మునిగాక చలేందుకు అన్నట్టు. అవునత్తయ్య, ఆవిడ చెప్పిందంతా నిజమే అని చెప్పి మొత్తం విషయం ఒప్పుకుంటుంది. ఒప్పుకునేసరికి ఇప్పుడు అర్థమైంది, అన్ని విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. అంటే ప్రభావతమ్మ మోసపోయిందని తెలుస్తుంది. పార్లలమ్మకి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక కొడుకున్నాడని కూడా తెలుస్తుంది. ఒరే లక్షలు మింగినోడా, నువ్వు పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదురా. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటే నువ్వు కష్టపడి పనిచేసి కొడుకుని కనాల్సిన పని లేదు, కొడుకుని పెంచాల్సిన పని లేదు. కొడుకు ఆల్రెడీ ఎదిగేసి ఇప్పుడు 7-8 సంవత్సరాల కొడుకో అయ్యుంటాడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా రోహిణి కాస్త ఏం చేయాలో అర్థం కాదు. ప్రభావతి మాత్రం రోహిణి వంక మిర్రుని చూస్తూ ఉంటుంది. మనోజ్ అయితే కూర్చుండిపోయి ఏడుస్తూ ఉంటాడు. నువ్వెందుకు ఆడదానిలా ఏడుస్తున్నావు? అంతేలే, నీలాంటి అమ్మను పెట్టుకున్నందుకు ఏడవకపోతే ఏం చేస్తావు? మీ అమ్మ గడుచుది అన్నీ నాకే తెలుసు అనుకుంటుంది. మీ అమ్మకేమీ తెలియదన్న విషయం నీకు ఎప్పటికైనా అర్థమైందా? మీ అమ్మ ఏంటో, మీ అమ్మ మనస్తత్వం ఏంటో నీకు బాగా తెలిసినట్టుంది అని చెప్పనేసరికి, అమ్మకు మాత్రం ఏం తెలుసు పెద్దమ్మ, మలేషియా కదా, కోటీశ్వరుడు కదా అని చెప్పాను. కానీ మీ అమ్మ ఒకటి ఆలోచించిందిరా, నువ్వెలాగా సోమరిపోతువి అన్న విషయం మీ అమ్మ అర్థం చేసుకుని, మలేషియా వాడైతే బోల్ డబ్బు ఉంటుంది, డబ్బు వస్తుంది కాబట్టి నువ్వు రూపాయి నువ్వు సంపాదించకపోయినా మీ ఆవిడ పెంచేస్తుంది అన్న ధీమాతోనే ఇదంతా చేసినట్టుంది మీ ప్రభావతమ్మ అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా
కామాక్షి సారీ వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత కుట్ర! బాలు మోసాలు చేస్తాడా? దొందు సరిపోయారు పెద్దమ్మ. వీడేమో లక్షలు మింగుతాడు, ఆవిడ గారేమో ఏకంగా బంధాలని బంధుత్వాలని మింగేసి, భర్తని మింగేసి కొడుకుని తల్లిని విషయం బయట పెట్టకుండా బాగానే మేనేజ్ చేసుకొస్తుంది. అది ప్రభావతమ్మ మ్యాటర్. తెలిసింది కదా. ఇప్పుడు నెత్తిన పెట్టుకో. నీ కొడుకునే నెత్తిన పెట్టుకుంటావో, నీ కోడల్నే నెత్తిన పెట్టుకుంటావో, లేక నీ కొడుకు అయ్యో పాపమని జాలే చూపించుకుంటావో నీ ఇష్టం. మొత్తానికి చాలా థ్యాంక్స్ పెద్దమ్మ. నువ్వు రావడం వల్ల ఒకళ్ళ బండారం బయటపడింది అని చెప్పనేసరికి, అది నిన్ననే బయటపడి ఉండేదిరా, కానీ నిన్న ఆవిడ లేదు కదా, పార్లర్కి వెళ్ళడం వల్ల ఈ విషయం ఎవరికి తెలియకూడదని చెప్పి వచ్చాక ఇవ్వాలని ఇదంతా చూశాను. ఇప్పటికి విషయం మొత్తం తెలిసింది అని చెప్పనేసరికి, మంచి పని చేసావు పెద్దమ్మ. రావడంతో చాలా మంచి పని చేసావు. అసలు నువ్వు ఈ పాటికే రావాల్సింది. వస్తే ఈవిడ గారి నిజస్వరూపం బయట పడేది, మా ప్రభావతమ్మ కళ్ళు కూడా తెరుచుకునుండేవి. ఓ తెగ విర్రవీగేది తెలుసా. మలేషియా కోడలు అంటూ ఓ తెగ సంటించేది. మీనాను ప్రతిసారి పూలమ్ముకునేది అంటూ హేళన చేసేది. ఎవరు దేనికి పనికొస్తారో, ఎవరు దేనికి పనికిరారో, ఎవరు ఎలాంటి వాళ్ళో అన్నీ తెలిసాయి అని చెప్పనేసరికి, ఏంటి సత్యం, ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్రభావతి అనగానే, ఏముందొదినా, నేను ప్రభావతితో అయితే మాట్లాడదలుచుకోలేదు. ప్రభావతితో మాట్లాడి ఇంకా నా పరువుని దిగదార్చుకోలేను. నేను కొన్ని రోజులు ఇలాగే ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. నా జీవితం ఇలాగే ఉండనివ్వండి వదినా. ఒక తల్లి స్థానంలో మీరు ప్రభావతికి ఏం చెప్పుకుంటారో మీ ఇష్టం. ఆ నోటి దురుసు, ఎదుటి వాళ్ళని మాటలు అనడం, ముఖ్యంగా మీనాని ఆడిపోసుకోవడం అది తగ్గిస్తే చాలా మంచిది. లేదంటే మాత్రం ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అర్థమవుతుందా అని చెప్పి ప్రభావతంక చూసి, సరే వదిన, నాకు బయట చిన్న పనుంది అని చెప్పాను. కానీ మీరు ఉండండి నేను వచ్చే వరకు అంటూ ఇంకా సత్యం బయటికి వెళ్ళిపోతాడు. అత్తయ్య, మధ్యాహ్నం భోజనంలోకి ఏం కూరండను అనగానే, నీ చేత్తో ఏదొండినా పర్వాలేదమ్మా మీనా, కడుపు నిండా తింటాను అని చెప్పనేసరికి, సరే పెద్దమ్మ, నేను వెళ్ళి కూర తీసుకొస్తాను అంటూ బాలు వెళ్ళిపోతాడు. ఇంకా రోహిణి కాస్త గదిలోకి వెళ్ళిపోవడంతో వెనకాలే ప్రభావతి వెళ్ళి విశ్వరూపం చూపిస్తుంది. ప్రభావతి రోహిణికి రుద్రతాండవం చూపించేసరికి ప్రభావతి రోహిణి చెంపల మీద కొట్టిన దెబ్బలకి చెంపలు బూరెల్లా వాసిపోతాయి. అది కాదత్తయ్య అని చెప్పాను. కానీ నోర్మి, నువ్వు ఇంత మోసం చేసావని అస్సలు అనుకోలేదే. నీకు పెళ్ళయ్యి కొడుకుంటే నా కొడుకును మోసం చేస్తావా? నువ్వు అప్పుడే చెప్పొచ్చు కదా నీకు పెళ్ళయిందని, కొడుకున్నాడని. ఆ విషయాన్ని దాచిపెట్టి నా దగ్గర మోసం చేసింది సరిపోదా? పైగా మళ్ళీ అది కాదత్తయ్య అంటూ చెప్పుకొస్తావేంటి? నువ్వు ఎంత దుర్మార్గురాలవో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పనేసరికి, నేను ఏం చేయలేదత్తయ్య అని చెప్పాను. కానీ నువ్వేం చేసావో ఏం చేయలేదో నాకు తెలుసు. నువ్వు మళ్ళీ ఏం చేయలేదు అంటూ నువ్వేం చెప్పనవసరం లేదు అని చెప్పి మాట్లాడడంతో, అది కాదత్తయ్య అని చెప్పాను. కానీ వదిలేసేమన్నానా? మళ్ళీ పదే అడగొద్దని చెప్పానా అంటూ ఇంకా ప్రభావతి అయితే రోహిణి మీద విరుచుకు పడుతుంది. అమ్మా అని చెప్పాను. కానీ నోరు మీరా, నీ పెళ్ళానికి పెళ్ళయిందో లేదో కూడా తెలుసుకోలేని చవట దద్దమ్మ. ప్రేమించానంటే కదరా ఆ అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేశాను. ప్రేమించినప్పుడు తెలీదా తనకు పెళ్ళయింది, ఒక కొడుకున్నాడన్న విషయం నువ్వు తెలుసుకోలేకపోయావా? నిజంగా ఇది చాలా తెలివైందిరా. ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టి ఎంత మోసం చేసింది. ఇది ఇన్ని రోజులు ఈ రకంగా నన్ను మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. దీన్ని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. దీని మోసకత్వం ఇన్ని చూశాక, ఇది చేసింది అన్నీ కూడా గుర్తొచ్చాక నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పి ప్రభావతి కాస్త చాలా కోపంతో ఇంకా రోహిణిని కొట్టి ఇంక గదిలోంచి బయటకి వచ్చేస్తుంది. రోహిణి ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు ఈ నిజం బయట పడకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ తప్పు ఏం చేసినా ఎప్పటికి చేసినా తప్పు బయట పడుతుందన్నట్టు నా తప్పు బయట పడింది అని చెప్పి రోహిణి కాస్త బాధపడుతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే ప్రభావతి వాళ్ళ అక్క రాకతో రోహిణి బండారం బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.